ఏంట్రా ఇంత లేట్ అయింది? తెలిసింది కదా, ఇప్పుడు అదే సోది. బీటెక్ అయిపోయింది, జాబ్ ఏది 24 గంటలు అదే సోది. ప్రతి ఒక్క లైఫ్లో ఒక అద్భుతం జరుగుతుంది, అలాగే మన లైఫ్లో కూడా అద్భుతం జరగాలి, డబ్బులు సంపాదించాలి. అలాంటి మిరాకిల్స్ మూవీస్లోనే ఉంటాయి, మనలాంటి వాళ్ళ లైఫ్లో జరగాలంటే చాలా కష్టం. అరే మనీ, వీడేంటి ఇక్కడ? పద చూద్దాం. అరే మీకు గుడ్ న్యూస్ రా. నీకు సంజన, నీకు శ్వేత ఇవ్వమని చెప్పారు. ఏంట్రా ఇది? సర్ప్రైజ్ ఫ్రమ్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్. రే రే వద్దురా రే రే ప్లీజ్ రా రే 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 వద్దురా రే 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 మనీ వద్దురా రే వద్దురా రే మనీ వద్దురా వద్దురా రే అరే మనీ వద్దురా. అరే ఏంట్రా అది? ఇది ఒక నిధి మ్యాప్లా ఉంది. అవును, ఇది ఒక ట్రెజర్ మ్యాప్, ఈజిప్ట్ నిధి. దీని గురించి నాకు తెలుసు. ఒకరోజు మా తాత దీని గురించి చెప్తా ఉంటే ఏదో ముసలోడు వాగుతున్నాడు అనుకున్నా, బట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ రైట్. ఇది మామూలు మ్యాప్ కాదు. ఈ మ్యాప్ గురించి తెలవాలంటే దీని వెనకాల ఉన్న ఒక రాజు యొక్క చరిత్ర గురించి తెలవాలి. మా తాత చెప్పిన ప్రకారంగా చూస్తే ఈజిప్ట్ కింగ్డమ్ 3150 BCలో స్టార్ట్ అయింది. అది ఒక అద్భుతమైన ప్లేస్, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే ప్లేస్. అక్కడ రాజులు 10 ఏళ్ళకే పెళ్లి చేసుకునేవాళ్ళు, 20 ఏళ్ళకి ఏమైనా రోగాలు వచ్చి చచ్చిపోయేవాళ్ళు. అలా చాలామంది రాజులు పరిపాలించేవాళ్ళు. అలాగే హాంగ్ యూక్ అనే రాజు పరిపాలించిన టైంలో కఫిన్లో ఉన్న తన పూర్వీకులకి ఏదో శక్తులు ఉన్నాయని, అలాగే ఆ కఫిన్లో ఉన్న మమ్మీని బయటకు తీస్తే చాలా నిధి దొరుకుతుందని రూమర్స్ వచ్చాయి. అదే టైంలో ఆ రాజు కన్ను మన ఇండియాలో ఉన్న సంపద మీద పడింది. అలాగే మన ఇండియాలో ఉన్న ఒక రాజుకి ఈజిప్ట్లో ఒక కొఫిన్లో అంతులేనంత నిధి ఉందని గ్రహించాడు. అలా తెలిసిన తర్వాత ఇద్దరు రాజులు ఉత్తరాలు పంపించుకున్నారు. యుద్ధంలో మేము గెలిస్తే ఇండియాలో ఉన్న సంపద మాకు కావాలని, అలాగే మేము గెలిస్తే మాకు ఎటువంటి సంపద రాజ్యాలు అవసరం లేదు, కానీ మీ పూర్వీకుల యొక్క కొఫిన్ కావాలని మన ఇండియన్ కింగ్ అడిగాడు. అక్కడితో యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధంలో ఇండియన్ కింగ్ గెలిచాడు. ఆ తర్వాత కొఫిన్ ఇండియన్ తీసుకొచ్చారు. కానీ తీసుకురావడమే ఆ రాజుకు పెద్ద సమస్యలు స్టార్ట్ అయ్యాయి. మన ఇండియాలో ఉన్న రాజులు అలాగే ఇతర దేశపు రాజులు ఆ కొఫిన్ కోసం ఆ రాజుతో యుద్ధాలు ప్రకటించేవాళ్ళు. అలా తన రాజ్యాన్ని కోల్పోతున్నప్పుడు ఆ కొఫిన్ ఒక పురాతనమైన టెంపుల్లో దాచారు. ఆ టెంపుల్కి వెళ్ళడానికి కూడా ఒక మ్యాప్ను తయారు చేశారు. కానీ అది ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక నదిలో పడిపోయింది. కానీ అది ఎవరు గ్రహించలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నిధి కోసం చాలామంది ట్రై చేశారు, కానీ ఎవ్వరి వల్ల కాలేదు అని చరిత్ర చెబుతుంది. ఫైనలీ ఇది స్టోరీ. ఈ నిధి మనం కనిపెట్టగలిగితే ఎవరి దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం ఉండదు. అసలు ఇది పాసిబుల్ అవుతుందా? ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్, ఖచ్చితంగా. సో యు ఆర్ కమింగ్ విత్ మీ. రే యూఎస్ నుంచి కాల్ వచ్చిందిరా, మమ్మీకి చాలా సీరియస్గా ఉందంట. సో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి ఇలాంటి అడ్వెంచర్ జర్నీస్ అంటే చాలా ఇష్టం. సో నా ప్లేస్లో వాడిని తీసుకెళ్ళండి. ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పు. ఓకే. అది సాయి, ఈ మ్యాప్ నీ గురించి. ఎగ్జాక్ట్లీ రేపు మార్నింగ్ 9 స్టార్ట్ అవుతుంది. ఓకేనా? లెట్స్ గో. అరే సాయి, మ్యాప్. ఈ మ్యాప్ ప్రకారంగా చూస్తే మనం ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి అలా పైకి ఎక్కాలి. సో మీ ఇద్దరు రెడీయా? ఆల్వేస్ రెడీ. జై బాలయ్య. ఓకే, వెల్ డన్.
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐ థింక్ దట్ ఇట్స్ ఎ వెరీ డేంజరస్ జర్నీ. రైట్. ఇంతవరకు చరిత్రను వినడమే కానీ చూసింది లేదు, బట్ ఈసారి అందరూ చూస్తారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రా? ఇది నీ వల్లే అవుతుంది. గుడ్ లక్ బాయ్. చూసింది చాలే కానీ ఇక్కడ మీ ముగ్గురు ఈజిప్ట్ మీది కోసం వెళ్తున్నాం. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్. మ్యాప్ ఏదిరా? అరే మనీ, అరే మనీ. ఇక్కడ ఉండడానికి ప్లేస్ ఎలా ఉంటుంది? నాట్ బ్యాడ్, బట్ ఒక్కరోజు మాత్రం ఉండొచ్చు. ఇద్దరేరి వంటోరు పెట్టుంటారు ఇక్కడ. అరే సాయి, అరే నాని. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, అసలు మనం ఎవరు ఆపాలనుకుంటున్నారు అంటే ఎవరు చంపాలనుకుంటున్నారు, ఏం అర్థం కావట్లేదు. నిజంగానే ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక
ట్రాప్లో అనిపిస్తుంది. మేబీ ఇట్స్ ఎ ట్రాప్, బట్ దిస్ ఆర్ క్రియేటెడ్ బై యాన్సెంట్ కింగ్, ఈజిప్ట్ కింగ్. Who are you? రే మనీ, అడుగురా మనీ. అరే ఏమైంది, ఎక్కడికి వెళ్ళావురా? జస్ట్ అలా పైకి వెళ్ళాను అంతే. ఏం ప్రాబ్లం లేదుగా. ప్రాబ్లం ఏమీ లేదు. క్వశ్చన్ అడగడం ఆపితే ఇంకెళ్దాం. ఏమైంది వీడికి? ఏమోరా బాబు, ఇంక పదా. నడిచి నడిచి ఆయుస్ వస్తుంది కానీ మనకు కావాల్సిన ప్లేస్ మొత్తం దొరకట్లా. నిధి గురించి అలాంటి వాడికి దూరం చిన్నదైనా పెద్దగానే కనిపిస్తుంది, కానీ ఇలాంటి వాడికి దూరం చిన్నదైనా ఎక్కువగానే కనిపిస్తుంది. వీడేంట్రా సైకో మమ్మీలాగా తయారయ్యాడు. అవునరా బాబు, ఇది ఏం అర్థం కాదు. ఏం చెప్తాడు ఏంటో. వస్తారా? దూరం ఎక్కువ ఉందని ఆగిపోతారా? వెళ్దాం పదరా బాబు, లేకుంటే ఇటు సావకూడదు. వీడికి నీ దొరికే ముందు తెలుస్తుంది అసలైన ట్విస్ట్ అంటే ఏంటో.
మ్యాప్లో ఇదేనారా లాస్ట్ ప్లేస్? మ్యాప్లో శివాలయం టెంపుల్ ఉంది, చుట్టుపక్కల ఎక్కడ శివాలయం టెంపుల్ లేదు, ఉంది ఇది ఒక్కటే. సో మనకు కావాల్సిన కుబేరుని చేసే నిధి ఇక్కడే ఎక్కడో ఉంది. మీరిద్దరు అటువైపు వెళ్ళండి, నేను ఇటువైపు వెళ్తాను. ప్రతి చోట ఎతకండి, ఎక్కడ వదలొద్దు, ఓకేనా? మనం సాధించాం. రే ఇక్కడ ఓపెన్ చేయొద్దు, పక్కన ఉన్న అడవిలోకి వెళ్ళి ఓపెన్ చేద్దాం, ఏమంటారు? ఆనందానికి ఆశ్చర్యం మధ్యలో ఉన్నారు మీరు, ఓరక్షణ పట్టుకుంటే ఇంకెళ్దాం. అరే ఐఎమ్ సారీ రా, మీ దగ్గర విషయం దాచిపెట్టారా? ఏం మాట్లాడుతున్నారో సాయి? ఆ మ్యాప్లో మీకు తెలియని రహస్యాలు కొన్ని ఉన్నాయి. ఆ నిధి కోసం వెళ్ళిన వారిలో ఒకరు రక్తం కక్కుని చేస్తారు. అలాగే ఆ నిధి శాశ్వతం కావాలంటే ఇద్దరిలో ఒకరు మరణించాలి.
రే మనీ, రే మనీ, ఒక్కసారి ఆలోచించు. మనకి ఇంకా ఆ నిధి దొరకలేదు. సో మన ఇద్దరం బ్రతకొచ్చు. ఈ నిధి దక్కాలంటే ఒకటే బ్రతకాలి. నువ్వు వాట్స్ టు సే నాని. బట్ ఐఎమ్ సారీ. అనేది నాది. కోసం పోలీసులు ఊళ్ళో జనాలు రెడీగా ఉన్నారు కనపడితే కుళ్ళపొడి చేయడానికి. నిధి కోసం చంపేస్తావారా? నానిగడి ప్లేస్లో నేనున్నా చంపేసేవాడి కదా. నిజం తెలియకుండా మాట్లాడుతున్నావు. నిధి కోసం వెళ్ళిన ఎవరైనా చేస్తారు. Because it's a game of bloody king. మరి అందరూ చేస్తే నువ్వెందుకు చావలేదురా? అది నాకు అర్థం కావట్లేదు. ఆ కఫన్లోకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పిరమిడ్లు, చూడలేనంత జనాలు, లెక్క పెట్టలేనంత మహారాణిని చూశాను. రేయ్, నువ్వు చెప్పేది అబద్ధమైతే
ఈ బాటిల్ నీ గొంతులో దింపుతా. ఆ కాఫీలో బయటికి రావడానికి నాకు 20 సంవత్సరాలు పట్టింది, కానీ ఇక్కడ 2 వారాలు